రొట్టె కారం రంగు రుచి ఆచి కారం పొడి. అన్న నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇస్తాను, నన్ను మోసం చేసిరు అన్న. నా పేరు దాసరి సాగర్. మేము ఉద్యమం స్టార్ట్ అయిన నుంచి ఉన్నాము. 2009లో గంగల కమలాకర్ ఎమ్మెల్యేకి పోటీ చేసినప్పుడు కూడా ఆయనతో ముందుండి నడిచినామన్న. ఆయన గెలుపు కోసం మా నాన్న దాసరి కిష్టయ్య మాజీ సర్పంచ్. మా నాన్న కూడా 20 సంవత్సరాలు సర్పంచ్ చేసిన దిగులవటపల్లి గ్రామానికి. మళ్ళీ తర్వాత మేము 2009లో కూడా గంగల కమలాకర్ కోసం మాకు వచ్చి టికెట్ వచ్చింది. అని అందరికీ కూడా ఎమ్మెల్యేకు మేము సహకరించడం చేసినామన్న. 2014లో కూడా 2011లో తను బీఆర్ఎస్లోకి పోతాడు, తనతోటి బీఆర్ఎస్లోకి పోయినాం. 2014లో తనకే ఎమ్మెల్యేకు మేము సహకరించినాం. 2014లో కూడా ఆయనకే చేసినామన్న. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం మేము. దాని తర్వాత 2019లో కూడా ఎమ్మెల్యేకు మేమే సహకరించాం బీఆర్ఎస్ పార్టీలో. 2019లో బీఆర్ఎస్ పార్టీ నుంచి చేసినాం. 2023లో కూడా చేసినామన్న. ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్ కూడా మేమే దగ్గరుండి డివిజన్ మొత్తంలో దగ్గరుండి చేయించి పనిచేసిన వాళ్ళు అన్న. ఈ రోజు ఒక నూతి చంద్ర అనేట వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారి, కనీసం కరీంనగర్ జిల్లా మనిషి కూడా కాదు ఆయన, ఆదిలాబాద్ జిల్లా జన్నారం ఆయన రియల్ పైసలు కమ్ముడు పోయి ఈ రోజు 10 కోట్ల రూపాయలు మేయర్ అభ్యర్థి అని కొత్త నినాదంతో తీసుకొచ్చి ఆయన ముంగట పెట్టి కనీసం డివిజన్ ప్రజలకు కనీసం నూతి చంద్ర అంటే కూడా తెలియదు అన్న ఎవరికి. కనీసం దయచేసి ఈ టైప్ లో ఒక కార్యకర్తకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం ఏ ఒక్క నాయకులు కూడా రెస్పాండ్ అయితే లేరు. ఈ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని కూర్చున్నారు. నిన్న సాయంత్రం కూడా ఫోన్ చేసి సాగర్ నీకే టికెట్ అని ఇదే ఎమ్మెల్యే గారే చెప్పారండి. నిన్న సాయంత్రం ఫోన్ చేసి చెప్పింది నిన్న మోసం చేయ నువ్వు పార్టీలు నేను కష్టకాలం ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నావు. మీ నాన్న కూడా మీరు అందరూ మీ తరఫున అందరూ ఉండి మీరు నా గెలుపులో మీరు పాలు పంచుకున్నారని మాకు చెప్పారన్న. ఈ రోజు పొద్దున కూడా పార్టీ ఇన్ఛార్జి కూడా ఫోన్ చేసిండు మాకు, మీకే టికెట్ కన్ఫర్మ్ అయింది, మీ డివిజన్ కి ఏంది మాధవ్ అనేటైనాను ఇన్ఛార్జి ఇచ్చినాం అన్నాక మాధవ్ అనేటైనా కూడా మాకు ఫోన్ చేసిండన్న. ఫోన్ చేసి టికెట్ మీకే వచ్చింది అన్నారన్న. 12 గంటలకు కూడా ఫోన్ చేసి మీదే టికెట్ అన్నాక మేము బండ్లు కూడా రెడీ చేసుకున్నాం, పోస్టర్లు తెచ్చుకున్నాం. బీఆర్ఎస్ టికెట్ అని గడప గడప తిరుగుతున్నాం అన్న. 15 రోజుల నుంచి గడప గడప తిరుగుతున్నా. డివిజన్ లో నేను 2వ డివిజన్ ఇన్ఛార్జ్ అన్న. నేను పర్మిషన్ తీసుకున్నాను. 2వ డివిజన్ ఇన్ఛార్జ్ అన్న. నేను దాసరి సాగర్ అన్న. నేను ఇంత అన్యాయం చేస్తున్నది ఇంత ఘోరం అన్న. బీఆర్ఎస్ పార్టీ అనేది నమ్ముకొని కూర్చున్నాం అన్న. మేము గంగల కమలాకర్ ఈ విధంగా మోసం చేస్తున్నది కరెక్ట్ కాదన్న. మాకు చెప్పులు అరే విధంగా తిరిగామన్న. మేము 20 ఏళ్ళ నుంచి వెళ్ళి పార్టీలు ఉన్నామన్న. 20 ఏళ్ళ నుంచి మేము మాకు టికెట్ ఇవ్వలేదన్న. ఇప్పటి వరకు మాకు న్యాయం జరగాలన్న. దయచేసి మీరు ఇది పార్టీ దృష్టికి తీసుకపోతున్నా. దయచేసి వాడు కనీసం నూతి చక్రంటే ఏ ఒక్క కార్యకర్తకు తెలియదన్న. కనీసం బీఆర్ఎస్ పార్టీ కోసం ఏ ఒక్క రోజు పనిచేసినాడు కాదన్న. ఆలవీన ఇవాళ కేసులు ఉన్నాయన్న. ఒక్కొక్క ఆడలతోటి వాళ్ళ ఇంటికాడ వాళ్ళ చెప్పులు కూడా కొట్టిరా. మీరు అనుకోరి బ్రోకర్ ఏదైతే ఉంటే వాళ్ళ అన్నను చెప్పులతో కొట్టుకుంటా, చీపులతో కొట్టుకుంటా, బట్టలు ఇప్పి కొట్టిన వాళ్ళను గసంటోళ్ళకు టికెట్ ఇస్తారా అన్న. వీళ్ళు మేము పార్టీని నమ్ముకొని 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం అన్న. వాళ్ళ చరిత్ర ఏందన్న అన్న. ఎక్కడికి వెళ్ళి వచ్చి ఇలా బట్టలు ఇప్పి ఇంట్లో ఆడలు వచ్చి చెప్పి ఒక దళిత నాయకురాలు, ఒక దళిత మహిళను వాళ్ళు ఏంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇంటికి పోయి చెప్పులతో కొట్టిరన్న. వాళ్ళను చెప్పులు చీపులతో కొట్టి ఇంట్లో ఉత్సాహం పోసారు. ఇట్లా గిసొంటలుగా టికెట్లు ఇచ్చేది డబ్బులు కమ్ముడు పోయి ఇలా మేయర్ అభ్యర్థి అని నూతి చెందిన మేయర్ అభ్యర్థి అని ప్రచారం చేసుకుంటూ డివిజన్ లో 10 కోట్లు పెట్టుకుంటా, 20 కోట్లు పెట్టుకుంటా అంటే కార్యకర్తలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇక పార్టీ కోసం పనిచేసేందుకు ఎవరైనా దయచేసి కార్యకర్తలకు మళ్ళీ మీకు చెప్పేది ఒకటి ఏంటంటే పైసలు నమ్మాయించుకొని వచ్చి టికెట్లు అడుగుర్రి. ఏ నాయకుడిని నమ్ముకొని మీరు దయచేసి ఉండకూర్రి. నమ్మించి గొంతు కోతారు అందరి. ఇవాళ పొద్దుగాల దాకా కూడా ఉంచి నమ్మించి గొంతు కోసిరన్న వాళ్ళను. ఇలా కేవలం పైసలు ఉన్నాయని, పైసలు ఉన్నాడనే ఆ డివిజన్ కనీసం ఓటు కూడా లేదు ఆయనకు. మా కరీంనగర్ జిల్లా మనిషి కూడా కాదు, ఏ రోజు పార్టీకి పని చేయలేదు. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నా అన్న. 100కు 200% నాకు ప్రజల సహకారం ఉన్నది. మా డివిజన్ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు కంపల్సరీ. అది అందరికి గంగల కమలాకర్ కూడా తెలుసు. కేవలం మేయర్ అభ్యర్థి డబ్బులు ఉన్నాయని పెడతాడు, చెప్తానే ఉన్నాడు అందరికి. కాకపోతే అందరికి చెప్పేది ఏంటంటే మేయర్ అభ్యర్థి హరిశంకర్ అని చెప్తాడు. హరిశంకర్ కు చేయరు. హరిశంకర్ ను ఓడించడానికి కూడా టీం తయారైంది. వీళ్ళ టీమే తయారైంది హరిశంకర్ ఓడించడానికి. బోనాల శ్రీకాంత్ అని చెప్పారు, ఆయనను కూడా ఓడించడానికి తయారైంది. అన్న హరిశంకర్ అన్న దయచేసి నువ్వు మాత్రం నమ్మకు.
రేపు నీకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. నువ్వు నమ్ముకో, నీకు ఇదే పరిస్థితి ఎదురవుతుంది. నిన్ను కంపల్సరీ 100-200% నోటీస్ టానికి తయారవుతారు, నేను బొంద పెట్టడానికి తయారవుతారు. హరిశంకర్ అన్న కనీసం మీ ఫోన్ చేస్తాడు రెస్పాండ్ అయితే లేవు. మోసం మమ్మల్ని నమ్మించి మోసం చేసిన గంగుల కమలాకర్ అంటే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.